స్థానిక ఎమ్మెల్యే కూడా అనేక సార్లు ఏదో మాటలు చెప్తున్నారు తప్ప అది ఆచరణలో సాధ్యం కాదు. ఏదో ఆయనకు అవసరం వచ్చినప్పుడు మాత్రం బయటకు వస్తాడు, అవసరం లేకున్నప్పుడు పోయేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే ఆదోన్లోన మున్సిపాలిటీ అధికారులు కానీ ఇప్పుడు అంత కొంత కౌన్సిల్ ఉంది అనుకుంటే ఆ కౌన్సిల్ కూడా పదవుల కోసం కొట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కానీ సమస్య పరిష్కారం అయ్యేటువంటిది కూడా ఏం లేదు. ఒక రకంగా చెప్పాలంటే మరి కనీసం కౌన్సిల్ అయినా ఉమ్మడిగా ఆలోచన చేసి సమస్యల పరిష్కారం కోసం ఏమైనా పనిచేస్తారంటే దరిదాపున 3 నెలల నుంచి కూడా ఇదే కొట్టాడుకోవడమే సరిపోయింది తప్ప పరిష్కారం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా ఈ యొక్క మున్సిపాలిటీ అధికారులు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ మరి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీగా మేము అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు ఈరెడ్ల, C2 జిల్లా వైస్ ప్రెసిడెంట్. మిత్రులారా, దాదాపుగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన దాదాపుగా అన్ని వార్డుల్లో కూడా తిరిగి మంచినీటి సమస్య కావచ్చు, లేకుంటే టిట్కోకి సంబంధించినటువంటిది కావచ్చు, అట్లాగే ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇంటి స్థలాల విషయం పైన సర్వే నిర్వహించి అక్కడ ప్రచార జాతరలు కూడా నిర్వహించడం జరిగింది. అయితే జరిగినటువంటి పిమ్మటనే ఈరోజు మరి యొక్క ప్రజా చైతన్య యాత్ర అనేటువంటిది ఈరోజు ఏర్పాటు చేసి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి సమస్యలు అనేటువంటిది దాదాపుగా అనేక సమస్యలు కూడా ఆదోని పట్టణంలో ఉన్నాయి. మరి ఈ సమస్యల పరిష్కారం కోసం కూడా మరి మున్సిపాలిటీ అధికారులు ఏమాత్రం కూడా ముందుకు కదలడం లేదు. ఎంతసేపు ఉన్నా వాళ్ళకు వచ్చేటువంటి ఆదాయాన్ని బట్టి ఈరోజు ఇంటి పన్ను అనేటువంటి పేరు మీద ఒక ఇబ్బంది కలిగించే పద్ధతులే ఉంది తప్ప నిజంగా వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఏమాత్రం కూడా కృషి చేయడం లేదు. ఈరోజు అట్లాగే ఈరోజు పేదలు నివాసం ఏరియాలోన మరి మంచినీటి సమస్య దాదాపు వారంకి ఒకసారి, 4 రోజులకు ఒకసారి, 5 రోజులకు ఒకసారి ఇడిచేటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే డ్రైనేజ్ సమస్య కూడా చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు కూడా ఉంది. కాబట్టి మాకు వచ్చినటువంటి సూచనలలో ఈరోజు ఇంటి స్థలాలు కొన్ని చోట్ల 2,100 రూపాయలు కట్టించుకున్నారు. అయితే వాటికి ఇప్పటి కూడా ఏమాత్రం కూడా మరి వాళ్ళకి ఇద్దామనేటువంటి ఆలోచన కూడా లేదు. ఇప్పటికి దరిదాపు 10 ఏళ్ళు అయ్యింది. కాబట్టి ఇట్లాంటి ఒక రకంగా పేదలు ఈ రకమైన ఇబ్బంది పెడతారు. రెండోది టిట్కో అనేటువంటి పేరు మీద టిట్కో అనేటువంటి ఇళ్ళను కూడా వాళ్ళకి అప్పచెప్పలే పూర్తిగా. కాబట్టి ప్రభుత్వం ఏమో ఒక రకంగా మున్సిపాలిటీ వాళ్ళు ఏదో సమస్య వచ్చినప్పుడు మాత్రం అప్పుడప్పుడు ఆడావుడి చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళ మీద దాని మీద సమగ్రంగా ఆలోచన చేసి ప్రజల యొక్క సమస్యల్ని పరిష్కరిద్దామనేటువంటి ఆలోచన ఏమాత్రం లేదు. మీరు చూసుంటారు, మన ఆదోని పట్టణంలో నడిపొడ్డున ఉంది బ్రిడ్జి. ఇది ఎన్నిసార్లు పడిపోతుంటుంది. కానీ RNB వాళ్ళు మాత్రం మనము సిపిఎం పార్టీ ఇప్పటికీ దాదాపు చాలాసార్లు కూడా మాట్లాడినప్పుడు అదో ఇదో అయిపోతుంది, ఇంకా దానికి ఏం సమస్య లేదంటున్నారు. కానీ అది నెలకు ఒకసారి పడిపోతుంది, ఎవరికో దెబ్బ తగులుకునేటువంటి పరిస్థితి. కాబట్టి తక్షణమే ఆదోని ట్రాఫిక్ సమస్యను చూడండి. ఈ మధ్యకాలంలో మనకు దాదాపుగా మరి కర్నూలు రోడ్డు బస్ స్టాండ్ నుండి దాదాపు నాదరిగిరి వరకు చాలా ఇబ్బంది అయినటువంటి పరిస్థితి. యాక్సిడెంట్ ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయి. మరి దీని పరిష్కారం కోసం ఏమాత్రం కూడా కృషి అనేది ఎక్కడ కనిపించడం లే. అట్లాగే దాంతోపాటు బైపాస్ అంటున్నారు, కానీ ఆ బైపాస్ పనులు కూడా పూర్తిగా నాణ్యమైన పద్ధతుల్లో జరగటం లేదు. రెండవది అప్పుడప్పుడు మాత్రమే పనులు జరుగుతున్నాయి. కాబట్టి ఇప్పటికీ దాదాపుగా మనం 5-6 సంవత్సరాల నుంచి బైపాస్ రెడీ అయిపోతుంది, అదిగో అయిపోతుంది, ఇదిగో అయిపోతుంది అంటున్నారు, కానీ ఏమాత్రం కావడం లేదు. కాబట్టి దయచేసి ఇప్పటికైనా మరి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోనే ఈరోజు ధర్నా కార్యక్రమం అనేదే కాదు, దసరా వారికి కూడా ఈ యొక్క ఆందోళన చేయడానికి కోసం కూడా మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి సమస్యల పరిష్కారం కోసము మరి ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం కూడా ఆ రకంగా పరిష్కరించాలా. అట్లాగే ఈరోజు సిపిఎం పార్టీ పట్టణ కమిటీ ఆధ్వర్యంలోన మున్సిపల్ ఆఫీస్ ముందు ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ ధర్నా కార్యక్రమము మనం సిపిఎం పార్టీగా దాదాపు 20 వార్డులోన రోజు ఉదయం పూట, సాయంకాలం పూట ప్రజల దగ్గరకు పోయి ప్రజా సమస్యలని తెలుసుకొని ఆ సమస్యల పరిష్కారం కోసము ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈరోజు పట్టణంలోన ఏ వీధికి పోయినా, ఏ వార్డుకు పోయినా ఈరోజు మురికి కాలువ సమస్యలు కానీ,
మంచినీటి సమస్య, వీధి దీపాల సమస్య, రోడ్ల సమస్య కూడా ప్రధానంగా ఉంటుంది. అదేవిధంగా కొన్ని కలబ లాంటి శ్మశానానికి ప్రహారీ కూడా లేకుండా అనేక ఇబ్బందులు పడుతున్నారు. మన పట్టణంలోన ప్రధానమైన సమస్య మంచినీటి సమస్య. దాదాపు 2 నుంచి 3 లక్షల జనాభా ఉన్నటువంటి ఆదోని పట్టణానికి ఒకే ఎస్ఎస్ ట్యాంక్ ఉంది. ఆ ఎస్ఎస్ ట్యాంక్ కూడా దాదాపు 3-4 సార్లు మరమ్మతులకి, అంటే కాలువ తెగిపోయి అటు కట్ట తెగిపోయి మరమ్మతులకు నోచుకుంది. ఈ రోజు వరకు కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు జరగలేదని చెప్పి ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాము. కాబట్టి వెంటనే ఆ మరమ్మతులను ఏదైతే అవినీతి జరిగిందో అవినీతి పైన సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేపట్టాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు మన జనాభాకు అనుగుణంగా మన స్టోరేజ్ ట్యాంక్ లేదు కాబట్టి అదనంగా ఒక ఎస్ఎస్ ట్యాంక్ నిర్మించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాము. అట్లే ఆదోని పట్టణంలో ట్రాఫిక్ సమస్య చాలా తీవ్రంగా ఉంది. ఆ ట్రాఫిక్ సమస్యను ఏదో కొన్ని రోజులు, ఒక రోజు 2 రోజులు తూతు మంత్రంగా ఏదో పనులు చేపడతారు, దాన్ని మళ్ళీ పక్కన పెట్టే పరిస్థితి కనబడుతుంది. కాబట్టి వెంటనే మన ట్రాఫిక్ సమస్యలు పరిష్కరించడానికి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని పూర్తి చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తున్నాము. అట్లే ఈ రోజు హాస్పిటల్లోనూ కూడా సరైన చికిత్స లేదు, మనకి సరైనటువంటి వైద్యులు లేరు. అంటే ఈ ఎంఆర్ఐ కానీ లేకుంటే సిటీ స్కాన్ కానీ ఇటువంటి సౌకర్యాలు కూడా లేవు. మనకి ఏదో ఆదోనిలోన ఒక మెడికల్ కాలేజ్ వస్తుంది కాబట్టి అవన్నీ సౌకర్యాలు వస్తాయని చెప్పి మనం అనుకుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ యొక్క మెడికల్ కాలేజ్ నిర్మాణ పనులు నిలిపివేయడం కూడా జరిగింది. ఎందుకే నిలిపేశారు? దీన్ని ఏదో 4 Pలు, అంటే పబ్లిక్, ప్రైవేటు, ప్రభుత్వము సంబంధించిన పార్ట్నర్షిప్ కింద దాన్ని నిర్మించాలని చెప్పి ఒక రకంగా ఆ మెడికల్ కాలేజీని ప్రైవేట్ వాళ్ళకి కట్టబెట్టాలని ప్రధాన ఉద్దేశంతో ఆ పనులు నిలుపుదల చేయడం జరిగింది. చాలా దురదృష్టకరమైంది. ఒక వైద్య సౌకర్యాలు మెరుగుపడతాయని చెప్పి ఆశించిన ప్రజానికానికి ఈరోజు చాలా అన్యాయం జరిగిందని చెప్పి కూడా ఈ సందర్భంగా అధికారుల దృష్టికి తీసుకొస్తున్నాం. కాబట్టి ఈరోజు పట్టణంలో ఏవైతే ప్రధాన సమస్యలు నెలకొని ఉన్నాయో అటువంటి సమస్యల పరిష్కారం కోసము సిపిఎం పార్టీగా ప్రజల దగ్గరకు పోయి ప్రజల దగ్గర వాళ్ళ యొక్క గోడు, వాళ్ళ యొక్క సమస్యలు తెలుసుకొని ఈరోజు ధర్నా చేస్తున్నాము. ఈ యొక్క ధర్నాతోనే కాకుండా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేయడానికి కూడా ఈ సిపిఎం పార్టీ సిద్ధంగా ఉంది. కాబట్టి వెంటనే సమస్యలు పరిష్కారం చేసేందుగా మా అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు రాధాకృష్ణ, నేను సిపిఎం పార్టీ జిల్లా నాయకుడు. ఆదోని టౌన్లో మున్సిపల్ అధికారులు స్పందించే సమస్యలపై మీకు అత్యంత రూపంలో డిమాండ్స్ రూపంలో సుమారు 20 నుంచి 25 డిమాండ్స్ రూపంలో ఉంటాయి. అవన్నీ కూడా మీరు కౌన్సిలర్స్ అయితే కౌన్సిలర్ చైర్పర్సన్ ఆధ్వర్యంలో లేకపోతే అధికారులందరూ దానిపైన ప్రత్యేకమైన నిర్వహించి సమస్యల పరిష్కారం కృషి చేయాలని చెప్పి మీరు చేస్తున్నాం. ఇందులో ప్రధానమైనటువంటిది కలవాయికి సంబంధించి శ్మశాన వారికి అనేటువంటిది చాలా చర్చించబడినట్టుగా దానికి ప్రవారీ కూడా అనేటువంటి లేదు, వెంటనే ప్రవారీ కూడా నిర్మించాలని చెప్పి సీఎంపటిగా కోరుతుంది. అదేవిధంగా మంచినీటి సమస్య పరిష్కారానికి సంబంధించి కూడా లీకేజ్లు ఎక్కువ అవుతున్నాయి. పైప్ లైన్ సమ్మర్ అక్కడి నుంచి రామజల వరకు పైప్ లైన్ లీకేజ్ ఎక్కువ అవుతున్నాయి. ఆ లీకేజ్ అరికట్టాలని చెప్పి ప్రత్యేకంగా అరికట్టాలని చెప్పి కూడా సీఎంగా డిమాండ్ చేస్తున్నాం. దాంతోపాటుగా రామజలకు సంబంధించి ఇప్పుడు బసాపురం ట్యాంక్ నుంచి సరఫరా అనేటువంటి జరుగుతుంది. అట్లా కాకుండా నెమ్మలకల్ దగ్గర నుంచి పైప్ లైన్ ప్రత్యేకంగా కొత్త పైప్ లైన్ ఏర్పాటు చేసుకుంటే నీటి సబ్సిడీగా మనం రామజల్లో నింపుకోవడానికి అవకాశం ఉంది. అట్లాంటివి ఒక ప్రపోజల్ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని చెప్పి సీఎంపటిగా కోరుతున్నాం. దాంతోపాటు టిట్కోకి సంబంధించి కూడా టిట్కోకి సంబంధించి దాదాపుగా ఏళ్ల తరబడి కూడా అదిగో ఇదిగో ప్రాధాన్యత ఇస్తారు. ఎక్కడ కూడా టిట్కోకి సంబంధించిన సమస్యలు కూడా పరిష్కారం కావాలని ఆ టిట్కోలో కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తే ఖచ్చితంగా పోవడానికి కూడా ప్రజలు సిద్ధంగా ఉంటారు. కాబట్టి టిట్కో కాలంలో వెంటనే కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి దృష్టికి తీసుకొస్తుంది. ఈ రకంగా టౌన్లో ఉన్నటువంటి అనేక రకాల సమస్యలపైన అదేవిధంగా మున్సిపల్ సంబంధించిన ప్రధానంగా మన ఆదోని పట్టణానికి ఒక మున్సిపల్ వైస్ చైర్మన్ కూడా ప్రాధాన్యత వహించినట్టు మన వార్డుకి సంబంధించిన అరుణ్జ్యోతి నగర్లో స్త్రీలకు మరుగుదొడ్లు లేక చాలా ఇబ్బందులు పడేటువంటి ప్రమాదం అవకాశం ఉంది. కాబట్టి వెంటనే స్త్రీలకు అక్కడ ఏరియాలో మరుగుదొడ్ల సమస్య పరిష్కారం చేయాలని చెప్పి కూడా మేము దృష్టికి చేస్తున్నాం. ఈ రకంగా వార్డుల వైద్యం కూడా మైనార్టీ కాలంలో కూడా ప్రధానమైనటువంటి రోడ్డు సమస్య కూడా ఉంది. అక్కడ ఇప్పుడు ఎండాకాలం కూడా సరిపోయింది. నెక్స్ట్ వర్షాకాలం వస్తే ఆ ఏరియాలు ఎక్కబోలంటే తెలియడానికి పరిస్థితి. శవం ఎవరైనా ఆ ఏరియాలో చనిపోతే ఆ శవం తీసుకోవడానికి నానా అవస్థలు పడేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి మైనార్టీ కాలనీకి వెంటనే ఇప్పటికే దూరం ప్రాంతాలు ఉన్నట్టు ఆ ప్రాంతం మైనార్టీ కాలంలో ప్రధానమైన రోడ్డు సమస్య ఆ రోడ్డు సమస్య పైన ప్రత్యేకంగా చొరవ చూపాలని సందర్భంగా మీ అందరికీ మీ దృష్టికి తీసుకొస్తాం. వీటన్నిటిపైన కూడా కమిషనర్కి ఏదో రిప్రజెంటేషన్ సిపిఎం పార్టీకి ఇచ్చామని పద్ధతిలో తీసుకో పద్ధతిలో కాకుండా వెంటనే అవసరమైన సిపిఎం పార్టీ నాయకత్వాన్ని ఒకసారి పిల్లంపించి దీనిపైన కూడా ఈ సమస్యలపై స్టడీ చేసి వార్డుల వైజ్గా సమస్యల పరిష్కారం కూడా కృషి చేయాలని మీ దృష్టికి తీసుకొస్తాం. కమిషనర్ గారు విషయం ఒకసారి పరిష్కారం కూడా అర్హులైనవారందరికీ ఇంటి స్థలాలు అర్హులైనవారందరికీ ఇంటి స్థలాలు అర్హులైనవారందరికీ పరిష్కరించాలి.
సమస్యలు పరిష్కరించాలి. అరుణ్జ్యోతి నగర్ లో స్త్రీలకు మరుగుదొడ్ల సమస్యలు పరిష్కరించాలి. అరుణ్జ్యోతి నగర్ లో స్త్రీలకు మరుగుదొడ్ల సమస్యలు పరిష్కరించాలి. స్త్రీలకు మరుగుదొడ్ల సమస్యలు టిట్కో గృహాల దగ్గర మౌలిక సదుపాయాలు టిట్కో గృహాల దగ్గర మౌలిక సదుపాయాలు టిట్కో గృహాల దగ్గర మౌలిక సదుపాయాలు కూలడానికి సిద్ధంగా ఉన్న పాత ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే కూలడానికి సిద్ధంగా ఉన్న పాత ఫ్లైఓవర్ బ్రిడ్జిని వెంటనే కూలడానికి సిద్ధంగా ఉన్న పాత ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణాన్ని వెంటనే సిపిఎం జిందాబాద్ సిపిఎం జిందాబాద్ జిందాబాద్ సిపిఎం జిందాబాద్ నిర్మించాలి కలబాయల శ్మశానానికి ప్రహారీ గోడను నిర్మించాలి కలబాయల శ్మశానానికి ప్రహారీ గోడను నిర్మించాలి కలబాయల శ్మశానానికి ప్రహారీ గోడను ఇవ్వాలి షేర్ ఖాన్ గుడిసెవాసులకు ఇంటి పట్టాలు ఇవ్వాలి షేర్ ఖాన్ గుడిసెవాసులకు ఇంటి పట్టాలు ఇవ్వాలి షేర్ ఖాన్ గుడిసెవాసులకు ఇంటి పట్టాలు పరిష్కరించాలి మైనార్టీ కాలనీ ప్రధాన రోడ్డు సమస్యను పరిష్కరించాలి మైనార్టీ కాలనీ ప్రధాన రోడ్డు సమస్యను పరిష్కరించాలి ప్రధాన మైనార్టీ కాలనీ సమస్యలు రోడ్ల వెడల్పు చేపట్టాలి రోడ్ల వెడల్పు కార్యక్రమాన్ని